గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం దానిలో రాజ్యాంగ సభ లక్ష్యాలు ప్రాక్టీస్ టెస్ట్ లో కూడా రాజ్యాంగ సభ లక్ష్యాలు మనకి వచ్చింది. అయితే స్వాతంత్ర్యము స్వేచ్ఛలను కాపాడటము, అన్ని రకాల అణిచివేతల నుండి స్వేచ్ఛను సాధించడము, ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుండి శాస్త్రీయ మరియు ఆధునిక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించడము, సామాజిక సమానత్వం సాధించడము, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడము. మనకు స్వతంత్ర భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సంఘము అధ్యక్షులు, రాజ్యాంగ సభ అధ్యక్షులు శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచన కోసము సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అనేక విదేశాలు, అన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్న రాజ్యాంగాలన్నింటినీ చూసి మనకు సుదీర్ఘమైన రాజ్యాంగం రాయడానికి రూపకల్పన చేయడం అనేది జరిగింది. రాజ్యాంగ రచనకు దోహదం చేసిన ప్రముఖ వ్యక్తులు బాబు రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కెఎం మున్సీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, దామోదర్ స్వరూప్, వీళ్ళందరూ కూడా రాజ్యాంగ రచనకు సహాయం చేయటం అనేది జరిగింది. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అయితే ఇక్కడ మన ఒకే పౌరసత్వము, ఒకే ఎన్నికల సంఘము, ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వ విధానము అమలులో ఉన్నది. మన పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ ఉంటాయి. మనకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మనము రిట్లు జారీ చేయవచ్చు. అయితే మనకి ఈ సుదీర్ఘమైన భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు ఏవనగా పార్లమెంటరీ విధానము, సమాఖ్య వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ఏక పౌరసత్వము, సార్వజనీన వయోజన ఓటు హక్కు, లౌకిక విధానం. మనకి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ విభాగంలో లిఖించబడి ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని 4వ విభాగంలో లిఖించబడి ఉన్నాయి. మనము ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే మనము న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. ఆదేశిక సూత్రాలకి భంగం కలిగితే మనం న్యాయస్థానానికి వెళ్ళలేము. అంటే ఇప్పుడు ఉదాహరణకి నాన్న తాగి వచ్చి అమ్మని కొడుతున్నారనుకో, మనము ఏం చేయలేము. ఏంటంటే మన ఇంట్లో మన కుటుంబ సమస్య మనం పరిష్కరించుకోగలుగుతాం. నాకు న్యాయం జరగలేదు కదా అని మనం కోర్టుకు వెళ్ళడానికి లేవన్నట్టు. ఇది గాంధేయ నియమాలు. అయితే అదే విధంగా మన భారతదేశంలో లౌకిక విధానం అమలులో ఉంది. లౌకిక విధానం అంటే ఏ భాష అయినా, ఏ మతమైనా ఎవరైనా స్వీకరించవచ్చు. కానీ ప్రభుత్వానికి ప్రత్యేకించి ఒక మతం అనేది మన భారతదేశంలో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ లో రాసేదానికి వస్తాయి. కాబట్టి రాయడానికి మీరు ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలి అని మీ అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ, భయపడకండి. సాంఘిక శాస్త్రం అనేది ఒక నాణ్యానికి ఉన్న 2 భాగాల లాగా. మీరు పాఠశాల, సమాజం అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ మీరు ఏం చదువుతున్నారో బయట అదే చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా మంచి మార్కులు సాధించగలరని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆల్ ద బెస్ట్.